వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరెవరికి వచ్చిందనేది ఇంకా చాలామంది రాలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎవరో ఒక్కరు మాత్రం వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే మీరు లిస్ట్ని అయితే చూసుకోవచ్చు. ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు చూసుకున్నట్లయితే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాము, వచ్చే పథకాలన్నీ కూడా 1-2 రోజుల్లో కూడా రావట్లేదు. అయినా ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన 2 డేస్కే శనివారం ఆదివారం రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ 13వ తారీఖున వేయడం జరిగింది. దాన్ని బట్టి మధ్యలో సెలవులు రావడం వల్ల కొంచెం వెనక్కి వెళ్తాయి. మీరు కంగారు పడవలసిన పని లేదు. సెకండ్ టైం ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అని మీరు చూసుకున్నారో లేదో నాకైతే తెలీదు. చాలామంది చూసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే బ్యాంక్ నందు మనీ వేయడం జరిగింది. అది మీ అకౌంట్లోకి మార్చడం అనేది బ్యాంకు నుండి వస్తుంది. కాబట్టి ఈలోపు మీకు సెలవులు కూడా రావడం జరిగింది కాబట్టి ఇది లేట్ అవుతుందని తెలుస్తుంది. అయినా 1 వీక్ పడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కంగారు పడవలసిన పని ఉండదు. ఒకవేళ చూసిన తర్వాత అందరికీ వచ్చింది మాకు రాలేదని అనుకోవాలి. ఎక్కువ మంది వచ్చినట్టుగా చెప్పట్లేదు కాబట్టి వస్తూనే ఉంటాయి. అయితే చేయూతకి సంబంధించి 18,750 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. దీన్ని బిజినెస్ చేసుకుంటారో ఏం చేస్తారో అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నారు. బిజినెస్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళైతే వేరే లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. తక్కువ వడ్డీతో లోన్స్ ఇస్తాము, మీరు ఏదైనా బిజినెస్ చేసుకోమని ఉమెన్స్కి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మనం తీసుకున్న అమౌంట్ని వేరేగా ఉపయోగించుకోవడం వల్ల మనం ఉపాధిని కూడా పొందగలం ఫ్రెండ్స్. అది కూడా అర్థం చేసుకోండి. వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఏదో దాన్ని వినియోగించుకోవడానికే ప్రయత్నం చేయండి. తెలుగు ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే గవర్నమెంట్ స్కీమ్సే కాకుండా డ్వాక్రా మహిళలకి అలాగే క్రోచెట్ వర్క్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ చూడాలనుకున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ బెనిఫిషరీ లిస్ట్ ద్వారా వెళ్ళినట్లయితే ఫస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ అని ఉంది. అది కాకుండా యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ హెర్ అని ఉంటుంది. ఆ గివెన్ హెర్ అన్న ప్లేస్లో మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది. గ్రామ వార్డు సచివాలయం అని మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది బ్లూ కలర్లో ఉన్న లిస్ట్లో చూసినట్లయితే మాది ఈస్ట్ గోదావరి, మేము ఈస్ట్ గోదావరి అంటే అని క్లిక్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మండలం క్లిక్ చేయవలసి ఉంటుంది. మండలం అని వస్తుంది. అదే ప్లేస్లో మండలం అని వస్తుంది. ఆ మండలాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ గ్రామము సెక్రటేరియట్ ఏంటనేది మీరు చూసుకోవాలి. మాది అంతర్వేది కర. మండలం అయితే సెకనెటిపల్లి మండలం, అంతర్వేది కర. అది అయిన తర్వాత
మనం ఏదైతే క్లిక్ చేసామో అక్కడ బ్లూ కలర్లో వస్తున్నాయి చూడండి, అలా 3 ఎంటర్ అయిన తర్వాత ఎలిజిబుల్లా కాదా అనే లిస్టులో వస్తుంది. ఇలా దీనిలో మీరు ఎలిజిబుల్లా కాదా అనేది చూసుకోవాలి. అంటే ఎలిజిబుల్ ఉన్న చోట లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడు అన్ఎలిజిబుల్ ఉంటుంది. ఈ రెండిట్లో మీరు క్లిక్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే ఇలా కనిపిస్తాయి, మీ నేమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసుకున్నట్లయితే మీ పేరు ఎక్కడుంది ఏంటని తెలుస్తుంది. ఒకవేళ లేదు అని అంటే ఎందుకు లేదనేది ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో చూసుకుంటే ఎందుకు లేదనేది కూడా మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఏం చేయాలి అనేది మీకు అనుమానంగా ఉండొచ్చు. అయితే ఈ ఇయర్కే అయిపోయినట్లే, నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ ట్రై చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూసుకుందాం. అసలు వస్తుందా రాదా అనేది మీరు ఇంకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 1 వీక్ వెయిట్ చేస్తేనే కానీ మీకు పూర్తి డీటెయిల్స్ తెలియవు అన్నమాట. ఎవరికైనా కొన్ని పరిస్థితుల్లో రాకపోయినట్లయితే మీరు ఇంతకుముందు ఎలా అప్లై చేసుకున్నారో అదే ప్రాసెస్ మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేయవలసి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఎక్కువ జిరాక్స్ కాపీస్ ఉండాలని నేను వీడియోలో చెప్తూ ఉంటాను. మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ని మీరు తప్పనిసరిగా జిరాక్స్ కాపీలు ఎక్కువ తీసుకొని ఉంచుకున్నట్లయితే అవసరం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.